పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలు తీసుకున్న కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలకు సిద్దమవుతోంది. రేపు ప్రధాని అధ్యక్షతన సీసీఎస్ భేటీ జరగనుంది. ఉగ్రవాదం అణిచివేత విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సమావేశం కానుంది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. పహల్గాం దాడి జరిగిన వెంటనే ఈ కమిటీ భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. నరమేధానికి పాల్పడిన ముష్కరుల్ని శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామని పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని కూడా తగ్గించింది. సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది. ఈ క్రమంలో బుధవారం జరగబోయే సీసీఎస్ రెండో భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. సీసీఎస్ మీటింగ్ కు ముందు ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పహల్గాం దాడితో పాటు రక్షణ అంశాలపై సమీక్షించారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ భద్రతపై 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీలో బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, సిఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్ డీజీలు సహా ఉన్నతాధికారులంతా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్ పై పాకిస్తాన్ విషం చిమ్మింది. తమ గగన తలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ప్రతీకార చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పాకిస్తానీ నౌకలు కూడా భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే అది పాక్ ఎయిర్లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల్ని మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణ పైన అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని లేఖలో రాహుల్ కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంట్ సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో కశ్మీర్లో కీలక పర్యాటక ప్రాంతాన్ని మూసివేశారు. పబ్లిక్ పార్కులు, తోటలలో 48 టూరిస్ట్ స్పాట్లు మూతపడ్డాయి. ఉగ్రదాడి తర్వాత కూడా కొందరు టూరిస్టులు కశ్మీర్ వెళుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా డజన్ల కొద్దీ రిసార్ట్లు, సగానికి పైగా పర్యాటక ప్రాంతాల్ని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం క్లోజ్ చేసింది.